వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. తెలంగాణ వ్యాప్తంగా విశ్రాంత ఉద్యోగుల సమస్యలు తీవ్రతరం అవుతున్నాయి. పదవి విరమణ తదనంతరం రావాల్సినటువంటి ఆ ప్రయోజనాల విషయంలో ప్రభుత్వం అలసత్వం వహిస్తుందని, తక్షణమే సమస్యలను కూడా పరిష్కరించాలని గతంలో కూడా అనేక మార్లు విశ్రాంత ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో ప్రభుత్వాన్ని కలిశారు, వినతి పత్రాలు కూడా సమర్పించారు. కానీ ఇప్పటి వరకు ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి బకాయిల విషయంలో ఎటువంటి సానుకూలమైనటువంటి ప్రకటన కానీ, ప్రభుత్వం నుంచి అటు నిధుల బకాయిలకు సంబంధించినటువంటి విడుదల కూడా కానీ కాకపోవడంతో ప్రస్తుతం వాళ్ళంతా కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఖమ్మం కలెక్టరేట్ దగ్గర ధర్నా చౌక్లో వాళ్ళంతా కూడా నిరసన బాట పడ్డారు. వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దామమ్మా. గతంలో కూడా ప్రభుత్వాన్ని మీరు అనేక సార్లు విజ్ఞప్తి చేశారు, కానీ ప్రభుత్వం చాలా ఆర్థిక లోటుపాట్లను ఎదుర్కొంటుంది, ఆర్థిక నష్టాల్లో ఉందని మీకు కూడా సమాధానం ఇచ్చారు. కొద్ది కాలం మీరు కూడా సమన్వయంతో ఎదురు చూశారు, కానీ ఇప్పటి వరకు కూడా ఆ సమస్యగానే ఉంది, ఆ పరిష్కారం కూడా నోచుకోలేదు. సో భవిష్యత్ కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుంది? రాష్ట్ర వ్యాప్తంగా ఎంతమంది ఈ సమస్యను ఎదుర్కొంటున్నారు? నేను రిటైర్డ్ అయ్యి 24 ఏప్రిల్లో రిటైర్డ్ అయ్యాను. రిటైర్డ్ అవ్వటం అనేటటువంటిది మార్చి నెల 24 నుండి స్టార్ట్ అయింది. అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా బకాయిలన్నీ కూడా అదే విధంగా ఉండి కొన్ని అంచెలంచెలుగా అది కొంతమందికి మాత్రమే విడుదల చేస్తూ ఉన్నటువంటి ప్రభుత్వము. అనేక మంది ఈ యొక్క విషయంలో ఈ మనోవేదనతో మరణిస్తూ ఉన్నారు. దాదాపుగా స్టేట్ వైడ్ చూస్తే 16-17 మంది వరకు మరణించినటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళు మనోవేదంతోనే మరణించారని మేము అనుకుంటున్నాము. ఎందుకంటే వాళ్ళు పెట్టుకున్నటువంటి ఆలోచన విధానము రిటైర్డ్ అయిన తర్వాత చాలా ప్లాన్స్ అనేటటువంటివి ఉంటాయి. ఆ ప్లాన్ ప్రకారం వచ్చేటటువంటి లంసంతో పిల్లల పెళ్ళిళ్ళు కావచ్చు, లేకపోతే ముందే పెళ్ళిళ్ళు చేస్తే అప్పులు కావచ్చు, వాళ్ళ ఆరోగ్య సమస్యలు కావచ్చు, ఇంట్లో కొడుకులకి వాళ్ళకి ఇళ్ల సమస్య కావచ్చు, ఏదైనా కానీ ఉన్నటువంటి ఆ ప్లాన్ అన్నీ కూడా విచ్ఛిన్నమైపోయేసరికి మనోవేదంతో ఇల్లు విడిచి వెళ్తూ ఉన్నారు, మరణిస్తూ ఉన్నారు. బెడ్ మీద ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు, అప్పులు పుట్టినటువంటి పరిస్థితి వాళ్ళకు ఉంటుంది. అంతకుముందు అప్పులైనటువంటి వాళ్ళు వచ్చేటటువంటి పెన్షన్లతోనే వాళ్ళు అప్పు తీర్చేటటువంటి పరిస్థితి అయ్యేసరికి కుటుంబంలో ఆర్థిక స్తోమతను ఎదుర్కొనేటటువంటి పరిస్థితి ప్రస్తుతం కనిపిస్తూ ఉంది. మేమందరం కూడా అదే స్థితిలో ఉన్నాము. ఎందుకంటే మాకు ఉన్నటువంటి అప్పులతో వచ్చేటటువంటి పెన్షన్ని అప్పులు తీరుస్తూ అసలు అంతే ఉండటం వల్ల మళ్ళీ వాళ్ళు ఎప్పటికో ఇచ్చినా కానీ మాకు వడ్డీతో ఇవ్వలేనటువంటి పరిస్థితి. కాబట్టి ఈ ఉన్నటువంటి దాన్ని మేము అప్పులతో కట్టి ఈ బెనిఫిట్ని మేము ఈ యొక్క బకాయిల వల్ల మేము పొందేటటువంటి చేసుకోవాలన్నటువంటి ఆలోచన విధానం అంతా కూడా పక్కగా పోతూ ఉన్నది. కాబట్టి ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారికి మేము పదే విన్నవించుకుంటూ ఉన్నాము. అంతకుముందు విన్నవించుకున్నాము. ఒక గౌరవనీయమైనటువంటి ఉద్యోగంలో పనిచేసినటువంటి మేము ఈరోజు మా బకాయిల కోసము రోడ్డు మీదకి రావటం అనేటటువంటిది చాలా విచారించదగినటువంటి విషయము. చాలా బాధపడుతూ మేము ఈ రోడ్డు మీదకి వచ్చినటువంటి స్థితి. ఈ యొక్క సమావేశం, ఈ యొక్క విషయం అనేటటువంటిది రేవంత్ రెడ్డి గారు మరొకసారి ఆలోచించి, ఎందుకంటే పిల్లలు పేరెంట్స్ని చూడలేదు అనేటటువంటి విధానంతో సీఎం రేవంత్ రెడ్డి గారు ఒక విధానాన్ని తీసుకొని వస్తున్నారు. పిల్లలు తప్పనిసరిగా పేరెంట్స్ని చూడాలి, లేకపోతే ఉద్యోగంలో వాళ్ళు ఉద్యోగస్తులైతే వాళ్ళ శాలరీ నుండి ఇంత పర్సెంటేజ్ తీసి పేరెంట్స్కి ఇస్తాము అనేటటువంటిది చెప్తూ ఉన్నారు. అది మంచి పరిణామము. మరి మేము సీఎం రేవంత్ రెడ్డి గారి దృష్టిలో మేము పిల్లలమా లేకపోతే పేరెంట్స్మా అనేటటువంటి స్థితి మాకు కనపడటం లేదు. ఎందుకంటే ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారి కాబట్టి మేమందరం కూడా పిల్లలుగానే భావించి మమ్మల్ని మాకు రావాల్సినటువంటి బకాయిలు మాకు ఇవ్వాలని మనస్ఫూర్తిగా మేము మా రిటైర్డ్ అయినటువంటి 24 మార్చి నుండి రిటైర్డ్ అయినటువంటి వాళ్ళందరి తరపున ఈ ఖమ్మం జిల్లాలో సమావేశంలో నుండి మీకు విన్నవించుకుంటూ ఉన్నాము. సర్వీస్లో ఉన్నంత కాలం కుటుంబానికి వెన్నుముకగా ఒక ఉద్యోగి ఉంటాడు, కానీ సర్వీస్ ముగిసిన తర్వాత విశ్రాంత ఉద్యోగుడు అయిపోయిన తర్వాత, విశ్రాంత ఉద్యోగి అయిన తర్వాత అతనే ఆ కుటుంబానికి భారంగా మారిన పరిస్థితి ప్రస్తుతం కనిపిస్తోంది. అసలు రాష్ట్ర వ్యాప్తంగా 2024 నుంచి తెలంగాణలో ఎంతమంది విశ్రాంత ఉద్యోగులు ఉన్నారు? వారికి రావాల్సినటువంటి బకాయిల మొత్తం ఎంత చెల్లించాల్సి ఉంది ప్రభుత్వం నుంచి? నమస్కారం అండి. నేను SGPAT జిల్లా అధ్యక్షుడిని పరిషపుల్లయ్య. రాష్ట్ర వ్యాప్తంగా 24 మార్చి నుంచి ఉద్యోగ విరమణలు మొదలయ్యాయి. సుమారుగా నెలకి ఈ రాష్ట్రంలో 1000 మంది సుమారుగా అవుతున్నారు. ఇప్పటికీ మనకు అందిన సమాచారం ప్రకారంగా 10,000 మంది పైన రిటైర్ అయ్యారు. కానీ రాష్ట్ర ప్రభుత్వ అనాలోచిత విధానాల వల్ల ఈ పరిస్థితి మనకు దాపురిస్తూ ఉంది. ఎందుకంటే ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేస్తూ ఉంది, లేని కొత్త కార్యక్రమాలు మొదలు పెడతా ఉంది. చాలా స్పష్టంగా అనేక సందర్భాల్లో ఉపాధ్యాయ ఉద్యోగ సంఘాలుగా, అదేవిధంగా పెన్షన్ల సంఘాలుగా రాష్ట్ర ప్రభుత్వం పెన్షన్లు ఎదుర్కొంటున్న సమస్యల మొత్తాన్ని కూడా దృష్టికి తీసుకుపోవడం జరిగింది.
రాష్ట్రం ఏర్పడిన తర్వాత కానీ దేశ స్వాతంత్రం వచ్చిన తర్వాత కానీ మొట్టమొదటిసారిగా ఈ రాష్ట్రంలో పెన్షనర్లు ఇంత దారుణమైన పరిస్థితి ఎదుర్కొంటా ఉన్నారు. ప్రత్యేకించి ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 4 మరణించడం జరిగింది. వాళ్ళకి పెన్షనర్ల బకాయిలు అంటే ఏమీ తెలియకుండా మరణించడం చాలా బాధాకరంగా ఉంది. మేము కూడా చాలా ఓపికగా కొత్త ప్రభుత్వం ఏదో చేస్తారనే ఆశతోటి మేము అందరం కూడా గత ప్రభుత్వానికి వ్యతిరేకంగా పిలిపించి ఈ ప్రభుత్వాన్ని స్వాగతించడం జరిగింది. కానీ ఏదో ఆశిస్తే ఈ ప్రభుత్వం కూడా మొత్తం మీద పెన్షనర్లు, ప్రజలు, ఉద్యోగులు, ఉపాధ్యాయులు కోరుకున్న దానికి భిన్నంగా విధానాలు నడుస్తున్నాయి అనేది క్లియర్గా అర్థమవుతూ ఉంది. దీనివల్ల ఈ పరిస్థితులు దాపరిస్తూ ఉన్నాయి. ఏది ఏమైనా ఇప్పటికైనా ప్రభుత్వం అప్పులు ఎప్పటికీ ఉంటూనే ఉన్నాయి. ప్రభుత్వానికి ఒక్కసారి అప్పు చేసి ఈ పెన్షన్ల బాధలు తీర్చకపోతే మాత్రం రాబోయే కాలంలో, గతంలో ఎప్పుడో మనం విన్నాం రైతులు బలవన్ మరణాలు జరుగుతున్నాయని. ఇవాళ అది బలవన్ మరణం కానీ పెన్షన్లు మాత్రం మానసిక వేదనతో రాష్ట్ర వ్యాపితంగా జిల్లాకి ఒక్కళ్ళు ఇద్దరు మరణం జరుగుతూ ఉంది. ఒక్కళ్ళు మాత్రం మానసిక వేదనతోటి ఇల్లు వదిలిపెట్టిపోయిన ఘటన కూడా మన రాష్ట్రంలో జరిగింది. దురదృష్టం ఏంటంటే రాష్ట్రంలో జరుగుతున్న సంఘటనలు దేశంలో ఎక్కడా లేవు. ఇంత దరిద్రమైన పరిస్థితి పెన్షన్ల పాలిట ఉంది. ఎందుకంటే మీరు అన్నట్టుగా కరెక్టే, ఇదివరకు ఉద్యోగులు రిటైర్ అయిన తర్వాత ఆ డబ్బులతోటి కుటుంబం సెటిల్ అయిపోయేది. కానీ ఇవాళ ఎప్పుడు వస్తాయో డబ్బులు తెలియని పరిస్థితిలో కనీసం మాకు ఒక టైం బాండ్ ప్రోగ్రాం పెడితే ఇదిగో ఈ నెలలో రిటైర్ అయిన వాడికి నెలకిస్తాం, 2 నెలలకిస్తాం, 3 నెలలకిస్తామని స్పష్టమైన విధానాన్ని ఇప్పటికైనా ప్రకటించకపోతే రాబోయే కాలంలో దుష్పరిణామాలకి రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత వహించాల్సి వచ్చింది. ఇవాళ జిల్లాల్లో మామూలుగా మొదలైన ఉద్యమం రాబోయే కాలంలో నవంబర్ 17న హైదరాబాద్లో పెద్ద ఎత్తున ధర్నా చేయబోతా ఉన్నాం. పెన్షన్లు జేఏసీ తరఫున ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఎస్జిపిఏటి తరఫున ధర్నా జరుగుతూ ఉంది. ఈ ధర్నాకు కూడా ఆ పెన్షన్లు వాళ్ళ బాధలు అవన్నీ మనకు కనబడతా ఉంది. ఇంత పెద్దవాళ్ళు కూడా ధర్నాకి ఉవ్వెత్తున వచ్చారంటేనే మనకి వాళ్ళ బాధలన్నీ అర్థమవుతూ ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించాల్సిన అవసరం, వాళ్ళ బకాయిలు తీర్చాల్సిన అవసరం అత్యధిక ప్రాధాన్యత ఇచ్చి చేయకపోతే మాత్రం రాబోయే కాలంలో ప్రభుత్వానికి స్పష్టమైన సమాధానం, స్పష్టమైన తీర్పు రాబోయే కాలంలో ప్రభుత్వానికి వచ్చింది. బహుశా ఇంతటి వాళ్ళు ఊహించకపోతే మాత్రం దుష్పరిణామాలు ప్రస్తుత పాలకులు ప్రభుత్వం అనుభవించాల్సి వచ్చిందని తెలియజేస్తూ థ్యాంక్ యూ. సగటున ఒక ఉద్యోగి రిటైర్మెంట్ అయిన తర్వాత ప్రభుత్వం నుంచి ఏ రకాల బెనిఫిట్స్ పొందుతూ ఉంటాడు, ఎన్ని రకాల బెనిఫిట్స్ పొందుతుంటారు, ఎన్ని బకాయిలు ఉన్నాయి? పేరు రాయల్ రవికుమార్, ఎస్జిపిఐటి జిల్లా ప్రధాన కార్యదర్శి. ముఖ్యంగా రిటైర్ అయ్యే ఉద్యోగులకు వచ్చేటువంటి ప్రధానమైనటువంటి అంశాల్లో గవర్నమెంట్ ఇచ్చేది ఒక గ్రాడ్యుటీ. మిగతా అన్ని కూడా ఆ ఉద్యోగి తన జీవితకాలం అంటే ఉద్యోగ కాలం మొత్తం కూడా దాచుకున్నటువంటి జీపీఎఫ్, జిఏఎస్, తర్వాత మన టీజీఎల్ఐ, ఇట్లాంటి ఎర్న్ లీవ్, ఇట్లాంటివన్నీ కూడా తన కష్టార్జితాన్ని తను దాచుకున్నటువంటి ఇవ్వాల్సినటువంటి పరిస్థితి మొత్తం కూడా ఉంటుంది. కానీ ఇవన్నీ కూడా ఏది ఇవ్వకుండా ఇవాళ కేవలం ఒక పెన్షన్ మాత్రమే ఇచ్చి మిగతా అన్నిటికి కూడా మొత్తం కూడా ఎక్కడికక్కడ తూట్లు పొడిచి సాకైన మాటలు చెప్పడం అనేది జరిగింది. అంటే ఇట్లా 10,000 మంది మరి ఉద్యోగులు రిటైర్ అవుతూ ఉంటే మరి దీని ముందు ఒక అంచనా లేకుండా రిటైర్ అయిన ఉద్యోగుల యొక్క జీతాల సగం ఇక్కడ మిగులుతున్నాయి. ఇది మనం గమనించాలి. మరి ఆ బడ్జెట్ మొత్తం కూడా ఎడిపోతుంది అనేటువంటి అంచనాలు కూడా ఇక్కడ అంచనా వేసుకోవాల్సిన పరిస్థితి ఉంది. కాబట్టి ఇక్కడ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ఉద్యోగులు కానీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఉద్యోగులు నెలవారీ తన దాచుకునే సొమ్మును మొత్తం కూడా ఇక్కడ ఖమ్మం అంటే ఏ జిల్లాకు ఆ జిల్లాలో ఉండాల్సినటువంటి ట్రెజరీలో ఉండాల్సిన డబ్బుని ఈరోజు మొత్తం కూడా రాష్ట్ర ప్రభుత్వం తన యొక్క ఉచిత పథకాల అవసరాల కోసం ఈ కుబేరులోకి తీసుకొని వాళ్ళు ఎన్నికల ప్రచారంలో రకరకాలైన యాప్కాలకి, రకరకాల కాంట్రాక్టులకి, రకరకాల పద్ధతులు ఉపయోగించుకొని ఇలా డబ్బులు లేవని సాకులు చెప్పడం అనేది చాలా దుర్మార్గమైన విషయం. ఇలాంటి విషయంలో పెద్ద ఎత్తున రేపు 17వ తారీఖున నవంబర్ 17వ తారీఖున కూడా ఈరోజు జిల్లాలో ఎట్లయితే ఎస్జిపిఐటి నాయకత్వంలో ఈరోజు ధర్నాలు నిర్వహిస్తున్నామో రేపు జేఏసీ ఐక్య కార్యాచరణ పేరుతోనే పెద్ద ఎత్తున నవంబర్లో 17న ధర్నా నిరసన తెలియజేయటం, ఆ తర్వాత అమర నిరాదీక్షలు కూడా చేయడానికి కూడా మా పెన్షన్లందరూ కూడా కుటుంబ సభ్యులతో సహా సిద్ధంగా ఉన్నారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.
మొత్తంగా రిటైర్మెంట్స్ బకాయిలను తక్షణమే ప్రభుత్వం చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు పెన్షనర్స్. నవంబర్ 17వ తేదీన పెన్షనర్స్ అసోసియేషన్ నేతృత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన మరింత తీవ్రతరం చేయబోతున్నామని అయితే వాళ్ళు చెప్తున్నారు. ఇప్పటికే ప్రభుత్వానికి ఒక హెచ్చరిక కూడా జారీ చేస్తున్నారు. తక్షణమే సకాలంలో తమకు రావాల్సినటువంటి బకాయిలను కూడా చెల్లించాలని ఇప్పటికే చాలా మంది పెన్షనర్లు మనోవేదనతో మృతి కూడా చెందారని చెప్పి వాళ్ళంతా కూడా ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇది ఇప్పుడు ఉదయ టీవీ ఖమ్మం నుంచి. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.